హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మిథున రాశి వారి యొక్క రోజువారీ రాశి ఫలాలను తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఎవరైతే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి చూస్తున్నారో వారికి ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు మిథున రాశి వారికి కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. అలాగే ధన వ్యవహారాలు అంతగా కలిసిరావు. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి అనేది ఉండదు. ఇంట బయట గందరగోళమైన పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అస్థిరత్వత వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒక పట్టాన ఒక ఆలోచన పైన ఉండకుండా పరిపరి విధాలుగా పోతుంది మనసు. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే మీ మాట తీరు వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉన్నందున దురుసుగా ప్రవర్తించకండి. ఇక వివాహ సంబంధ విషయాలలో కూడా తప్పులు జరిగే అవకాశం ఉన్నందున ఈరోజు ప్రయత్నించకపోవడమే మీకు మేలు. ఇక సోదరులతో వివాదాలు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఇక తండ్రి తరపు వారి నుండి కూడా అశుభవార్తలను వింటారు. రాజకీయ నాయకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి ఆ వ్యాపారాలలో నష్టం అనేది కనబడుతుంది. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడమే మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక మిథున రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కాబట్టి సంసిద్ధమై ఉండండి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఇక ఈరోజు బంధుమిత్రులతో కారణం లేకుండానే వివాదాలు అనేవి ఏర్పడతాయి. నిర్ణయాలలో ఏమాత్రం తొందరపడవద్దు. జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి నిర్ణయించుకోండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు ఫలించవు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిభారం అనేది తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఒత్తిడిలు అనేవి పెరుగుతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించడం కొంత కష్టమే అని చెప్పవచ్చు. మహిళలకి నిరుత్సాహంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.